ఆఫ్టర్ థెరపీ ఎప్పటి నుంచి లైక్ స్పీక్ కానీ ఐ మీన్ స్పీచ్ అలాంటివి ఎప్పటి నుంచి మాట్లాడతాం? థెరపీ తర్వాత యూజువల్లీ చైల్డ్ ఒక 3 to 4 months తర్వాత దే విల్ స్టార్ట్ బ్యాబ్లింగ్. అంటే పుట్టిన వాళ్ళు ఎలా అయితే 6 months తర్వాత స్లోగా సౌండ్స్ చేయడం ఎలా అయితే చేస్తారో, కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత కూడా వాళ్ళ హియరింగ్ జర్నీ సేమ్ వేలో ఉంటుంది. అంటే స్లోలీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ 3 to 4 months తర్వాత వాళ్ళు స్లోగా సౌండ్స్ చేయడం అనేది వాళ్ళ వోకల్ కార్డ్ మజిల్స్ ని యూజ్ చేసి సౌండ్స్ ప్రొడ్యూస్ చేయడం నేర్చుకుంటారు. తర్వాత సింగిల్ లెటర్ సౌండ్స్, తర్వాత డబుల్ బ్యాబ్లింగ్, డబుల్ లెటర్ సౌండ్స్, తర్వాత చిన్న చిన్న వర్డ్స్ చెప్పడం, తర్వాత స్లోగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మేబీ 1 year 1.5 year కి రావచ్చు. ఏజ్ ఆఫ్ ఇంప్లాంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ 1 year కి చేస్తే తొందరగా వస్తుంది, 4 years కి చేస్తే కొంచెం ఎక్కువ టైం. సో సేమ్ పేస్ లో ఉండదు జర్నీ. 4 years కి చేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, 1 year చేసిన వాళ్ళకి కొంచెం తొందరగా వస్తుంది. బికాస్ బ్రెయిన్ లో సెల్స్ అనేవి న్యూరల్ ప్లాస్టిసిటీ అంటారు, అది 6 years కి పోతుంది. సో 1 year కి చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి న్యూరల్ ప్లాస్టిసిటీ, 6 years కి తగ్గిపోతుంది. సో దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్.